నమస్కారం. ఈరోజు మరొక శుభదినం ఆదోని ఆర్టీసీ బస్ డిపోలో మరొక 4 బస్సులు కొత్తవి ప్రారంభిస్తా ఉన్నాం. మనకు తెలిసి ఇప్పటికే 87 బస్సులు ఆర్టీసీ బస్ స్టాండ్ లో మనకు ప్రజలకు అందుబాటులో ఉన్నాయి. కొన్ని బస్సులు మంచిగా ఉన్నాయి, కొన్ని సరిగా లేవు అనే ఉద్దేశం మనకు తెలుసు. దీని గురించి మనం ఎంతో కసరత్తు చేశాం. మీకు గుర్తుండే ఉంటది, ఒక నెల రోజుల కిందట ఒక కొత్త బస్సును మొదలుపెట్టాం. ఇక్కడి నుంచి ఆదోని నుంచి బెంగళూరుకి వెళ్లడానికి వీలుగా ఒక బస్సును మొదలుపెట్టాం. దాని ద్వారా నెల రోజుల ముందు ఒక ఆర్టీసీ బస్సును మొదలుపెట్టాం. ఆర్టీసీ బస్సు ఆదోని నుంచి బెంగళూరు పోయే బస్సుని కొత్త బస్సును స్టార్ట్ చేసినాం. మొదలు పెట్టిన దగ్గర నుంచి కూడా దాని ఆక్యుపెన్సీ రేటు కూడా బ్రహ్మాండంగా పెరిగింది. గతంతో పోలిస్తే బెంగళూరుకి ఆర్టీసీ బస్సును ఉపయోగించుకునే ప్రయాణికుల సంఖ్య పెరిగింది. ఈ రోజు 4 పాత బస్సులను తీసేసి వాటి స్థానంలో 4 కొత్త బస్సుల్ని ఈ రోజు చేస్తా ఉన్నాం. దాంట్లో 2 బెంగళూరుకి, ఎందుకంటే ఇక్కడి నుంచి బెంగళూరుకి వెళ్లే వాళ్ళ ప్రయాణికుల సంఖ్య పెరుగుతా ఉంది, డిమాండ్ వస్తా ఉంది. లాస్ట్ టైం బస్సు పెట్టినప్పుడు దాని ఆక్యుపెన్సీ పెరిగింది కాబట్టి మరో 2 బస్సులు కొత్త బస్సులు. గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఇప్పుడు ఎవరన్నా ప్రైవేట్ బస్సులు వెళ్తా ఉంటే అవన్నీ పాత బస్సులు, అవి ఎప్పుడో బస్సులు అవన్నీ కూడా. కానీ ఇప్పుడు మేము పెడుతున్నవి సరికొత్త బస్సులను పెట్టాం. సరికొత్త బస్సులను 2 బెంగళూరుకు పెట్టాం, 2 శ్రీశైలం పెట్టాం. ఎందుకంటే ఇక్కడి నుంచి శ్రీశైలంకి వెళ్లే ప్రయాణికుల సంఖ్య కూడా ఎక్కువగా ఉంది. మధ్యలో ఎన్నో మంచి స్టాపింగ్లు ఉన్నాయి కాబట్టి తప్పనిసరి ఇది వయా కర్నూలు మీదే వెళ్తుంది. కాబట్టి కర్నూలుకు బస్సు వెళ్ళినట్టు ఉంటుంది, శ్రీశైలంకు నేరుగా బస్సు వెళ్ళినట్టు ఉంటది. కాబట్టి ఈ 2 బస్సుల్ని కూడా మా ప్రజలందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలని నేను కోరుకుంటా ఉన్నాను. రాబోయే రోజుల్లో ఆదోనిలో ఉన్నటువంటి ఆర్టీసీ బస్ స్టాండ్ ని గాని, ఆర్టీసీ బస్సుల్ని గాని, ప్రజలకు సేవల్ని గాని మరింత బ్రహ్మాండంగా తీసుకెళ్లే దిశగా ఆర్టీసీ ప్రయాణం చేస్తా ఉంది.